వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. మహానాడు కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం 6 శాసనాలు మంత్రి నారా లోకేష్. గుజరాత్లో ప్రధాని మోడీ భారత్ మాతా కీ జై నినాదాలతో మరియు భారతదేశం పట్ల ప్రేమను సూచించే త్రివర్ణ పతాకంతో దేశభక్తి ఉప్పొంగింది. ఈ స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉంది. 1947 విభజన మరియు పాకిస్తాన్ పరోక్ష యుద్ధం నుండి ఉద్భవించిన ఉగ్రవాదం మే 6న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నట్లుగా భారతదేశం యొక్క దృఢమైన ప్రతిస్పందనతో ఎదుర్కొంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ రాష్ట్ర గౌరవులు వారి ఉద్దేశపూర్వక వ్యూహాన్ని వెల్లడిస్తాయి. వసుదైక కుటుంబంలో పాతుకుపోయిన భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కానీ దాని ప్రజల హక్కులను కాపాడుకోవడానికి జమ్మూ మరియు కాశ్మీర్లో నిర్లక్ష్యం చేయబడిన ఆనకట్టల వంటి చారిత్రక అన్యాయాలను పరిష్కరిస్తూ బెదిరింపులను దృఢంగా ఎదుర్కొంటుంది. दोनों को मौत के घाट उतार दिया गया होता और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. 75 साल तक हम जेलते रहे और పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. ప్యారిస్ లోని భారతీయ డయాస్పోరాను ఆమె సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. ప్రస్తుతం భారత్లోని పరిస్థితిని వారికి పురంధేశ్వరి వివరించారు. Attack our civilians, kill our soldiers, and go back with great joy of victory. But now India has said enough is enough, and we have a leadership today who is not willing to take things lying down. Eent ka jawab eent se hi denge. Because we've been a responsible country, and never did we, just as it was outlined earlier, never did we wage war on any country by ourselves. And today, I suppose, our patience has gone a long way. And just as you all know, on the 22nd of April, the dastardly act of the neighboring country, we would emphasize on the word neighboring country because we all know that it has been state-sponsored terrorism that has been attacking our country for a long, long time. 26 innocent civilians, one Nepali as well, a newly married couple, the husband, to call out the victims by their religion and then to kill them point blank, shooting them in the head in front of their wives and their children. That was when the last straw of, I think, patience has broken. And the decision was taken that yes, we need to tell not only our countrymen but the world as well that here is a nation that has been suffering for quite some time and we need to reply them back. As I had mentioned earlier, India being a very responsible nation, civilians were not targeted. Neither were civilian communities. It was those
hubs where terrorists were actually trained. Murudke, Bahawalpur, Muzaffarabad, wherein we had evidence that training was being given in these places, that these camps were actually targeted. But what was the response that we got from the other side? కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మహానాడు దశాదిశ నిర్దేశిస్తుందని తెలిపారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలి. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించాం. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. పార్టీ తెలుగుదేశం పార్టీ అని జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. కడపలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కొత్త కాదు. భవిష్యత్తు కోసం 6 శాసనాలను ప్రతిపాదిస్తున్నా. అవి తెలుగు జాతి, విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలి. పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే
మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. ఎమ్మెల్యే పార్థసారథిని కలిసిన ఎరువులు విత్తనాల డీలర్ అసోసియేషన్ వారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ ఎరువులు విత్తనాల డీలర్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలవడం జరిగింది. ఆదోనిలో ఉన్నటువంటి ఎరువులు విత్తనాల డీలర్లకు సంబంధించిన వాళ్ళ యూనియన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు నన్ను కలిశారు. పిచ్చాపాటిగా రైతులు వర్షాలు మొదలైనాయి, రైతులకి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, విత్తనాలు ఎలా పోతున్నాయి, ఏం ఉండబోతుంది రాబోయే సీజన్లో అని మేము వీళ్ళతో చర్చించాం. ఒక అరగంట కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే తొందరగా వర్షాలు మొదలైనవి, చాలా సంతోషం. అప్పుడే విత్తనాలు అమ్మడం మొదలైంది షాపుల్లో నుంచి. విత్తనాలు కొంతమంది వేయడం కూడా చేస్తూ ఉన్నారండి, వర్షం పడింది అని చెప్తా ఉన్నారు. తొందరగా వర్షాలు రావడం ఈసారి పత్తి పంటకు అనుకూలించే అంశంగా డీలర్లందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంత ముందుతో పోలిస్తే విత్తనాల రేట్లు కూడా కంట్రోల్లో ఉండమని చెప్తా ఉన్నాం. అంటే గత సంవత్సరం అంతకుముందు చూస్తే మనం ఆ ప్రభుత్వం కాలంలో 800, 820, 830 ఉన్నటువంటి ప్యాకెట్లు 1300, 1400, 1500 రూపాయలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మినారు విత్తనాలన్నీ కూడా. సరఫరా సరిగా లేవనే కారణం చేత రకరకాల కారణాలు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని కోరుకుంటాను. ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా రైతులకి ఎంఆర్పి లోపల 820 అంటే 820 లోపలే అమ్మాలా అనే నిర్ణయానికి వచ్చాం. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ చేసే పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఎవరన్నా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నాం. త్రాగునీరు లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టించుకొని ఈ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పేద ప్రజల తప్పని కష్టాలు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండాలో త్రాగునీరు లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా త్రాగునీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పొలాల వద్ద కూడా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేయాలని తండావాసులు కోరుతున్నారు. ఏం పేరమ్మా ఇది? ఇది ఏం తాండమ్మా ఇది? ఏం మండల్? మాసాపేట మండలా? వాటర్ వస్తలేవా మీకు? వాటర్ వస్తలేదు మాకు, కరెంట్ వస్తలేదు మాకు, ఏం వస్తలేదు సార్. మాకు నీళ్ళు లేదు, మాకు అన్ని ఇబ్బంది పెడుతుంది. మాకు నీళ్ళు తోటి కరెంట్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది. బోర్ కాడికి ఆడికి కింద తెచ్చుకుంటాం, పొలాల కాడికి తెచ్చుకుంటాం. బుజ్జి అడిగితే మొర కాలిపోయింది అని అంటుండ్రు. కాలిపోతుందో ఏమైందో మాకు తెలియదు, చెప్పిస్తలేదు. అడిగిరా అధికారులు? అడిగినాం అని బోర్ మంచి లేదని అంటుండ్రు. దూరకెళ్ళి ఆటలు సెన్లకెళ్ళి చేస్తున్నాం. నా పేరు ప్రకాష్, రామంతపూర్ తండా మాసాయిపేట మండలం. గత వారం రోజుల నుంచి వాటర్ రావట్లేదు. మాకు ఇన్ఫర్మేషన్ పంచాయత్ సెక్రటరీ గారికి మరియు తాండా సర్పంచ్ పెద్ద మనుషులకు చెప్పినా కానీ ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు. మళ్ళీ కరెంట్ బోర్ల నుంచి కూడా వాటర్ తీసుకుందామంటే ఆ టైంకి పవర్ కూడా టైంకి రావట్లేదు, ఏ టైంకి రావట్లేదు. మళ్ళీ సింగిల్ ఫేస్ కూడా ఇక్కడ ఉండే అది కూడా తీసేసారు. అది గత 5-6 సంవత్సరాల నుంచి ఆల్రెడీ సర్పంచ్ కూడా చెప్పాము, ఎంపీటీసీకి చెప్పాము, తాండా మన గ్రామ పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పాము. అప్పటికైనా ఏం స్పందించట్లేదు. ఆ బోర్ అనేది తీసేసారు, అమ్మేస్తున్నారో మరి ఏమో తెలియదు కానీ మొత్తానికి వాటర్ అనేది సింగిల్ ఫేస్ మోటార్ ఉండే ఇక్కడ. ఇక ప్రభుత్వం ఇక మా రామంతపూర్ తాండా మీద చర్య తీసుకొని వాటర్ సప్లై చేయాలని కోరుకుంటున్నాం.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు మరియు అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి ఆదేశాల మేరకు అలాగే శ్రీకాళహస్తి డిఎస్సి నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి నాగార్జున రెడ్డికి వచ్చిన గంజాయి రవాణా సంబంధిత సమాచారం ఆధారంగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రం అంబత్తూరు ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద చెన్నై వెళ్లే బస్ కోసం ఎదురు చూస్తుండగా వారిని పట్టుకున్నారు. సోలాపురం, అంబత్తూరు, చెన్నై వారి వద్ద నుండి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. విచారణలో అరెస్టు చేసిన ముద్దాయిలపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించబడింది. పారిపోయిన మరో 2 నిందితులు పట్టుకునే దిశగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఇన్స్పెక్టర్ డి నాగార్జున రెడ్డిని, ఎస్ఐ శ్రీ పార్థసారథిని, అలాగే సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, హర్షవర్ధన్ రాజులని అభినందించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాళహస్తి సబ్ డివిజన్లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద సరఫరా చేసే వారి మీద, అమ్మే వాళ్ళ మీద, ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు మురళి, శ్యామరాజ్, సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు చెందిన వాళ్ళు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. విలువ అంటే విలువ చూపిస్తే కన్నా చాలా మంది ఆకర్షణ అవుతారు. గంజాయి తెలుసు, గతంలో మేము 25 మంది మీద కేసు పెట్టి దాదాపు 3 నెలల పాటు వారిని రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా యూత్ అందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అదుపులో తీసుకోవడం, వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కంటిన్యూషన్లో భాగంగా ఇది కూడా జరుగుతోంది. ఎక్కడికక్కడ రాబడిన సమాచారం మేరకు మేము వారి మీద నిఘా పెట్టి అదుపులో తీసుకోవడం, విచారించడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పూర్తిగా లేకుండా చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక మండలం హిమాచల్ నగర్ గ్రామదేవత, పారిశ్రామిక ప్రాంత ఆరాధ దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి ఉత్సవాలు మే 15, 2025 నుండి ప్రారంభమై మే 19, 2025 సోమవారం వరకు వైభవంగా జరిగాయి. అదేవిధంగా శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి మారువారం పండుగ ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారి మారువారం పండుగ నాడు అనగా సోమవారం
మే 26, 2025 మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయం వద్ద సుమారు 3,000కు పైగా భక్తులకు మహా అన్న సమారాధన నిర్వహించారు. ఈ ఏడాది పండుగను ఘనంగా నిర్వహించడమే కాకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన కమిటీ వారిని భక్తులు మరియు ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, 59వ వార్డు కార్పొరేటర్ శ్రీ పుర్రే పూర్ణశ్రీ, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 59వ వార్డు జీవీఎంసీ హిమాచల్ నగర్ గ్రామ దేవత శ్రీ 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 వెంటమాంబ అమ్మవారు 43వ వార్షికోత్సవ పండుగ మహోత్సవాలు మొన్న ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5 రోజులు ఘనంగా నిర్వహించాము. 19వ రోజు డ్యాన్స్ కార్యక్రమాలు, బిందెల డ్యాన్స్, కోలాటాలు, ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఎంతో అలరించాయి. భారీగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ అమ్మవారు ఇక్కడ సత్యంగా స్వయంభూగా వెలిశారు. ఈ కాలనీ మొత్తానికి మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారు. ఈ ప్రాంతంలో గతంలో చూస్తే ఇప్పుడున్నంత రోడ్లు అవి ఉండేవి కాదు. కంచి చెట్లు, తుప్పలు, మర్రి చెట్లు, తాడి చెట్లు అన్నీ కూడా ఉండేవి. చాలా చిన్న రోడ్డు ఉండేది. 9వ వార్డులో ఎప్పుడో వెలిసిన వీళ్ళ నాన్నగారు శైలి గారి టైంలో మేము చిన్న పిల్లలమే ఆ టైంలో వెలిసిన ఈ గుడి పెంటమాంబ గుడి. హైవే పెద్దదైనా సరే గుడిని అలా ఉంచి జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ చేస్తున్నాం. ఈ గుడిలో అన్నసంతర్పణ ఈ ప్రోగ్రాం చేయడం మొన్న ఊరేగింపులు బ్రహ్మాండంగా నడిపారు. ఈవేళ గ్రామంలో మాకు అందరూ కూడా ఇంతకుముందు అంటే 500, 1000 అందరూ కూడా డొనేషన్లు వేసేవారు. మాకు ముఖ్యంగా డోన దొరికాడు లక్కీగా. నరేంద్ర రాజు గారు వారు చేసే వ్యాపారంలో కొంత పర్సెంట్ ఈ గుళ్ళకే వార్డులో అన్ని గుళ్ళు కూడా మ్యాక్సిమం డొనేట్ చేస్తున్నాడు. మేము మంచి ప్రోగ్రాం పెట్టాం. మొన్న పండుగ కూడా ప్రోగ్రాం పెట్టాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.